మిత్రుడు ప్రశ్న అడిగాడు ఇక్కడ దీని మీద ఏమి ప్రాజెక్ట్ ఏమి లేదని. అంటే ఒక రాజధాని ఇంత భారీ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు 55,000 ఎకరాలు ఇప్పుడు రమరమి రన్నింగ్ లో ఉంది. ఇప్పుడు తీసుకున్న 29 గ్రామాల్లో 55,000 ఎకరాలు, ఇంకా 7 గ్రామాల్లో వచ్చేప్పుడు మొత్తం కూడా 21,000 ఎకరాలు. ఇంకా ఇది కాకుండా కూడా మొత్తం టోటల్గా 1,75,000 ఎకరాలు కూడా దీని మీద ఒక ఫోకస్ ఉంది ప్రభుత్వాలు చేసేది. అయితే ఇక్కడ ఎక్కడైనా సరే ఒక 1000 మంది బతికేది ఎక్కడా లేదు. దీంట్లో రాజధానిలో ఒక ఉత్పత్తి ఏదైనా సరే, మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలకి ఉద్యోగాలు కావాలనుకుంటే పలానా కంపెనీలో రాజధానిలో మా కంపెనీ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఇండస్ట్రియల్గా డెవలప్ అయింది. విశాఖపట్నం ఇండస్ట్రియల్గా డెవలప్ అయింది, అక్కడ బతకడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఏ రకమైన వ్యవసాయం ఏమన్నా నీరు గారిపోయింది. ఇక్కడ ఏ పండితానికి లేదు. ఆ ఉండవల్లి పెనుమాకలోనే కొంత ప్రాంతం పండిస్తున్నారు, కానీ తదిమాదే పంటల మీద ఇంకా అవకాశం లేదు. పంటల మీద లేనప్పుడు మన పిల్లల కోసమైనా సరే ఇండస్ట్రియల్ కడితేనే అది డెవలప్ అయింది. కానీ ఇండస్ట్రియల్ అనే జోను ఎక్కడా లేదు. మన మిత్రుడు అడిగినట్టు ఆ ఇండస్ట్రియల్ జోన్ కూడా ఉంటేనే అది సస్యశ్యామలంగా ఉంటుందని కూడా మిత్రుడికి నేను తెలియజేస్తాను.